ఏమయ్యా మీ వాడొచ్చాడా? ఎందుకు రాలేదురా వాడు? ఎందుకు రాలేదురా? అది సార్ మన స్టేషన్ కి రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా. ఓళ్ళని గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదరా, గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా. పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సన్నబడిపోతున్నారు చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడటానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ 3 టికెట్లు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు. లేకపోతే చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్, మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదావరా? అదేం కుదరదు, ఉండండి. ఒరే మాస్టర్, ఎవర్రా వాళ్ళు? ఏం చెప్పమంటావు? వేళ వరకు నన్ను చూసి స్టేషన్ గడగలాడేది, ఇప్పుడు వాళ్ళు నన్ను గడగలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట. వీళ్ళిద్దరి టికెట్లు వాడి దగ్గరే ఉన్నాయట. వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిటని నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై. ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా? ஆமாதா, நம்ம ஊருந்து சாய பொடி பால பொடி கொண்டு வந்திருக்கேன். குடிக்கிட்ட பஞ்சசார பிரசாதம் கொடுத்தாச்சு. ரயில் இன்ஜின் கிட்ட ஹார்ட் வாட்டர் கொண்டு வந்திருக்கேன். நீங்கள் 2 గ్లాసు கொடுத்தாச்சு. అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించో. ఏ మీనన్, నువ్వు చాలా తెలివైన వాడివయ్యా. సరిపోని కారణ్యం. చెప్పు తీసాడేమిట్రా? చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడుగా, సంతోషించు. ఏమిటి ఒక్క బట్టను పెట్టడానికి ఇంతసేపా? అవతల చిన్నాడు వచ్చే టైం అయిపోయింది. అదేమిటండి, ఇంకా పెద్దాడే రాలే, చిన్నాడేలా వస్తాడు? పెద్దాడి వేళ రాడు. అదేమిటి? టాటానగర్ దగ్గర బ్రిడ్జి పడిపోయిందట. అలా బిలాస్పూర్ మీదుగా చుట్టూరా తిరిగి రేపు అర్ధరాత్రికి చేరుకుంటాడు. అయ్యయ్యో, అంత దూరం తిరిగి వస్తాడా? మన తృప్తి కోసం బిడ్డలా పిలుచుకునే రైలు ఆలస్యంగా వస్తే నేను ఇలా అయిపోతున్నావు. నిజంగా నీ బిడ్డ ఆలస్యంగా ఇంటికి వస్తే నువ్వు తట్టుకోగలవా? ఏదైనా ఎంతకాలం లేండి, మీరు రిటైర్ అయ్యే వరకు. ఆ తర్వాత తృప్తిగా పిలుచుకునే ఈ బంధాలకు కూడా దూరం అవుతాం. పిచ్చిదానా, మన తృప్తి కోసం పిలుచుకునే బిడ్డలైనా, మనం కన్న బిడ్డలైనా చివరకు మిగిలేది ఇద్దరమే. నీకు నేను బిడ్డని, నాకు నువ్వు బిడ్డని. మనలో ఎవరికి ఎవరు కరువైనా ఆధారంగా ఉండడానికి చేతికరను ఎప్పుడూ కొన్నా. నీ చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కూతులు కొరక, నీ చేతులు పట్టాల కిందట, నీ చేతులు ఇరిగిపోను. ఎట్టకుండా ఉత్తిరే చేతులు ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమా? చూడండి అయ్యగారు, రాత్రి నన్ను గొడ్డును బాధటి బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్యగారు ఎలా సొట్ల పోయాయో. ఏరా కొట్టావా? అవునండి, నీ వద్దన్నా కలు తాగమని ఎత్తదండి. తాకముందు మగుండండి, తాగిన తర్వాత ఏముండండి. తేడా కలుదండి, తప్పిచ్చింది అందండి. నోర్మై, కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా, నీ బుద్ధి లేదు? భార్య మీద చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా? అసలు నువ్వు మనిషివా పశువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రాలతో కొట్టాలి. తాగుబోతు వెతవా. ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా, నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను. జాగ్రత్త. ఊరుకో మావా, ఊరుకోండి బాబు గారు. ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కాడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను. ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను. లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నేను పడకూడదా? పదమావ, గిన్నెలు సొట్టలు తీయించుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గాని దీనికి తృప్తి ఉండదు, తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు, రైలు చక్రాలు బంధం. ఏమిటా రాస్తున్నావు? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం. ఇది నా ఫార్ములా. ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇటు రాయ్, దీనికి మించిన ధనం లేదురా. అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం. అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద, ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాకి వస్తావు, చూస్తూ ఉండు. సరే, ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా? ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా. మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు 3 వంతులు నీళ్లు సృష్టించాడు, 1 వంతు భూమి సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్ లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. నీళ్లు తాగాలా? ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే
చేస్తున్నారు? నీళ్లు తాగుతామనే కుళాయి పీకేద్దామనే? రెండును. భోంచేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. తిండి ఫుడ్ అదేంటి బాబు? డబ్బాకుడు ఫారిన్ నుంచి వస్తుంది. డబ్బా కూడా మందు పారిన నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా పారిన నుంచి వస్తుందా? అవునాయి తలుపులు. మన చికెను, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనకే అమ్ముతారు. మేము ఎప్పుడు అది తింటాం. డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదనమాట. మూతులు నాకుంటే చాలు. అంటే మీరు ఈ స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బాకుడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడుతో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చారు. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్ళే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగానే తాగుతాం. కూడు తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా, పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. వీలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. ఒరేయ్, మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా 4 మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అదే ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు. మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేదవ కబుర్లు చెప్పావు. సరే, ట్రైన్ ఎలాగో లేటు. ప్యాసింజర్ల మొహాలు చూసావా? ఊసురోమంటూ ఎలా ఉన్నాయో? అవును. వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దాం ఏంటి? మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దూకుదామా? అయ్యో పాపం, అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకు వచ్చినాక మనం చూసాం. ఏడకి రాకముందు ఎన్ని బస్సులు ఉన్నారో పాపం. కానీ షాకులాంటి కుర్రాలమ్మా. ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మా పాపం. అయ్యయ్యో, వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్నబిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగూ లేదు. నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చెయ్యి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చానని చెప్పు. అట్టాగేనమ్మా, ఎట్టివ్వండి. బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకయ్యా భోజనం? మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? తినే కూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటెలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంట వీళ్ళు. డబ్బా కూడా ఆడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లిగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం చాలా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిత్తదే. అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు, గుమగుమలాడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు. పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావా అలా ఊపెత్తన్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగుంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేస్తాం. పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు, మరో చిన్న మనవి. అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. మీకు దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్లో బదిలీని అది పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. ఎండా పోటర్ సార్ సుఖమాగల. చొక్క పగలు తాగితే ఉద్యోగం పోద్ది. అదెల్లో సుఖమాగల. నాకు తెలుసు, నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎంత సారం వేరే. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా, ఇది ఎంత 4 మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకి అంగే వెరడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడికి హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఒరేయ్, ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరి అంత కర్కోటకుడు? ఒక మంచి లేదు, ఒక మంచి మాట లేదు. ఉట్టి రాతి మనిషి.
ఈ లేటుగా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా అర్థం చేసుకున్నారు కదా